ప్రపంచంలో ఎన్ని వింత జబ్బులు వచ్చి ప్రాణాలు తీస్తున్నా వాటికి ఏదో ఒకరోజు మందుని తయారు చేసి ప్రాణాలు కాపాడవచ్చు. కానీ ఎదుటివాడిని ముంచి పైకి ఎదగాలి అనే జబ్బుకు ఎన్ని యుగాలైనా మందు లేదు. ఎదుటివారి దారిలో గాజు పెంకులు చల్లేవాడు చివరకు అవి గుచ్చుకొనే గాయపడతాడు. నీరు నిశ్చలంగా ఉన్నప్పుడే మన ప్రతిబింబాన్ని చూసుకోగలం. అలాగే మనసు నిర్మలంగా ఉన్నప్పుడే ఎదుటివారిలో మంచిని చూడగలం. కండబలంతో బండలు మోయగలిగిన వాడి కంటే గుండె బలంతో బాధ్యతలు మోయగలిగిన వాడే నిజమైన బలవంతుడు. మనకు చాలామంది పరిచయం అవుతారు, కానీ కొందరు మాత్రమే మనసులో నిలిచిపోతారు. జ్ఞానుల లక్ష్యం ఆనందం పొందడం కాదు, బాధను నివారించడం. నా అనేవారు ఎందరున్నా భర్త అనేవాడే స్త్రీకి భగవంతుడు. నిన్ను నమ్మించేవారు ఎందరున్నా నీతో నమ్మకంగా ఉండేది భార్య. చిటికిన వేలు చూడడానికి చిన్నదే కావచ్చు, కానీ దాన్ని పట్టుకోవడం కోసం చేసే యుద్ధమే చాలా గొప్పది. నువ్వు కొట్టాలని డిసైడ్ అయ్యాక నీ దెబ్బ బలంగా ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు కూడా కొట్టగలవని నీ శత్రువుకు తెలిస్తే చాలు, నువ్వు సగం గెలిచినట్లే. భయం అనేది ఎప్పుడూ నీ చావుకి కారణం కాకూడదు. మోసగింపబడ్డ వారికి కాలమే గాయాన్ని మాన్పుతుంది. ఏదో రోజు శాంతిగా ఉండగలుగుతారు. మోసం చేసేవారు మాత్రం ఎన్నడూ శాంతిగా ఉండలేరు. ఇదే నిజం. అసూయ అనేది కర్రకు పట్టిన నిప్పు లాంటిది. అది ఎవరిలో ఉంటే వారినే మానసికంగా కాల్చివేస్తుంది. ఓదార్పు ఉచితమే కాబట్టి అందరూ ఓదార్పునిస్తారు. సహాయం విలువైనది కాబట్టి కొందరే చేస్తారు. కాలి చెప్పులైనా మనుషులైనా నీకు నొప్పిని బాధను కలిగిస్తున్నాయంటే అవి నీకు సరిపోయేవి కాదు అని అర్థం. స్టేటస్లో మీకు పైన లేదా క్రింద ఉన్నవారితో ఎప్పుడూ స్నేహం చేయవద్దు. అలాంటి స్నేహాలు మీకు ఎప్పటికీ ఆనందాన్ని ఇవ్వవు. నాశనానికి ముందు గర్వం వస్తుంది. జీవితం నుండి ఆశిస్తే నిరాశే మిగులుతుంది. అందుకే జీవితం నుండి ఆశించడం కాదు, జీవితాన్ని శాసించడం నేర్చుకో. గెలుపు నీదే. కారణం లేకుండా బంధాలను దూరం చేసుకుంటే కావాలనుకున్నప్పుడు నువ్వు ఎంత తాపత్రయపడ్డా ఆ బంధాలను తిరిగి పొందలేవు. నటించడం తెలిసిన వారికి ప్రాణం పోయేంత వరకు ప్రేమించడం రాదు. ప్రేమించడం తెలిసిన వారికి ప్రాణం తీసినా నటించడం రాదు. నువ్వు ఎదిగేటప్పుడు ఆపేవారు, నువ్వు ఎదిగాక నిన్ను తొక్కేవారు ఈ సమాజంలో సహజం. అలాంటి వారిని నువ్వు ఎదిరించగలిగినప్పుడే నువ్వు నీ స్థానాన్ని నిలబెట్టుకోగలవు. నీవు చీకటి గదిలో కూర్చొని వెలుతురు గురించి ఆలోచిస్తే లాభం లేదు. లేచి దీపం వెలిగించాల్సిందే. నీవు ఖాళీగా కూర్చొని పని గురించి ఆలోచిస్తే లాభం లేదు. లేచి కష్టపడాల్సిందే. కష్టం రాకపోతే సుఖం విలువ తెలియదు. సుఖానికి అలవాటు పడితే కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో తోచదు. ఎప్పుడైతే ఎదుటివారి అర్థం పర్థం లేని మాటలకు స్పందిస్తావో అప్పుడే సగం మనశ్శాంతిని కోల్పోతావు. శత్రువు యొక్క బలహీనత తెలిసే వరకు అతనితో స్నేహపూర్వకంగా ఉండండి. జీవితం నిజాయితీపరుడిని ఏడ్పిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది, మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. మనసు మేఘం రెండూ ఒక్కటే. మేఘం తనలోని బరువును మోయలేక వర్షం రూపంలో బయటకు వదిలేస్తుంది. మనస్సు తనలోని బరువును మోయలేక కన్నీటి రూపంలో బయటికి వదిలేస్తుంది. దొరికిన దానితో సంతృప్తి పడటం, ప్రతి క్షణం చురుగ్గా ఉండటం, విశ్వాసం కలిగి ఉండటం వంటివి కుక్కను చూసి నేర్చుకోవాలి. స్త్రీలు సంపాదన ఉన్న మగాడిని చూస్తే అడుగులకు మడుగులు ఒత్తుతారు, పూజిస్తారు. సంపాదన లేని మగాడిని చూస్తే నడిచే శవం వచ్చిందని హీనంగా మాట్లాడతారు.